కావలి నియోజకవర్గంలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా ఎంపీ వేమిరెడ్డి దంపతులు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నారని వివరించారు. వీరితో పాటు పలువురు దాతలకు కూడా ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. బెల్లకోట క్షేత్రం కొండబెట్టకుంట ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బెల్లకోట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి 1,60,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం, అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరునికి, ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని, ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని 2,10,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎన్నో సంవత్సరాలుగా 23 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు. దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈరోజు 1,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా 2,10,00,000 రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనం రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈరోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈరోజు 2 కోట్ల రూపాయలు ఈరోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు, మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాన్ని 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. మరలా కూడా పరమటి వైపున గాలి గోపురాన్ని 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈరోజు నిర్మించబోతున్నాం. ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది. ఆయన రాగానే, అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వం అన్ని కూడా మంజూరు చేసింది. రాగానే అది కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో 2,65,00,000 రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలి గోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది. ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి 1.5 కోట్ల రూపాయలతో 6,000 మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున 110 అడుగులు వెడల్పు, 330 అడుగుల పొడవు ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అనాదిగా కూడా ఈ టెంపుల్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవటమో, ఓడలు దగ్ధం అవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలశాలను మార్చి దాని శక్తిని నశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లను తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లను పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్లను ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి, దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి, దేవుడి చూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి, మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున రాజద్వారం గుండా
నడిచే విధంగా కూడా ఈ రోజున 1 కోటి రూపాయలతో ఒక 4 కాళ్ళ మండపాలు, అదేవిధంగా మెట్లను కూడా 1 కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దాదాపు 14,75,00,000 రూపాయల నిధులు ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనలు ఈ కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన అందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు, వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. అడిగాను, మేము వచ్చి చూస్తాం మాట్లాడతాం, వచ్చి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పకుండా ఒక్క మాట అడగగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావలి నియోజకవర్గ ప్రజలు వాళ్ళిద్దరి తరఫున వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.